వెల్కమ్ టు డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో లేదా ఇంకా ఏదైనా ఇతర ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్లో ఇంజనీరింగ్ చేస్తే తమ పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుందని కలలు కంటారు. మరి ఎన్ఐటి, ఐఐటీల్లో మీ పిల్లలు సక్సెస్ కాకపోతే ఉన్న వేరే మార్గాలు ఏంటి? ఈరోజు వీడియోలో చూద్దాం. సియుఈటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత 42 యూనివర్సిటీల్లో నేరుగా సియుఈటి ఎగ్జామ్ ద్వారా చాలా రకాల ఇంజనీరింగ్ కోర్సులను మీ పిల్లలు చేయవచ్చు. మరి ఈ సియుఈటి ఎగ్జామ్కి పిల్లలపై ఒత్తిడి పడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే మీ పిల్లలు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, అదేవిధంగా ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి ఉన్నారు. సియుఈటి ఎగ్జామ్కి మీ పిల్లలు ప్రిపేర్ అవ్వాల్సింది కేవలం సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. ఉదాహరణకి బిహెచ్యు బెనారస్ హిందీ యూనివర్సిటీ తీసుకుంటే ఇది ఒక ఐఐటి, దేశంలో ప్రఖ్యాతమైనటువంటి ఇన్స్టిట్యూట్. ఇందులో మీ పిల్లలు బీటెక్లో సియుఈటి ఎగ్జామ్ ద్వారా 2 రకాల బీటెక్ కోర్సులు చేసే అవకాశం ఉంది. బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేటువంటి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుని బిహెచ్ఈలో చేయాలి అంటే మీ పిల్లలు కేవలం 3 పేపర్లు రాయవలసి ఉంటుంది. సెకండ్ ఇయర్ సిలబస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సిలబస్లకి సంబంధించినటువంటి సియుఈటి ఎగ్జామ్ రాస్తే మీ పిల్లలు బెనారస్ హిందీ యూనివర్సిటీలో సీట్ పొందే అవకాశం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో బీటెక్ కోర్సుల్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా మంచి కోర్సు మ్యాథ్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఈసీఈ, అలాగే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ 4 రకాల కోర్సులు మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో చేయవచ్చు. ఈ 4 రకాల కోర్సులు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో మన పిల్లలు చేయవచ్చు. దీనికోసం మన పిల్లలు చేయవలసింది సియుఈటి 2025 ఓన్లీ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, ఇందులో కూడా మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ బీహార్లో ఉంది. ఈ మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ బీహార్లో బీటెక్ అండ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ కోర్సులో డైరెక్ట్గా మీరు చేరవచ్చు. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ కలిపినటువంటి కోర్సులో మీ పిల్లల్ని చేర్పించవచ్చు. దీనికోసం మనం సియుఈటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్లో మనకి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్తో పాటు మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు డిఫరెంట్గా ఉన్నటువంటి కోర్సు, అలాగే జార్ఖండ్కి కావాల్సినటువంటి కోర్సు, అంటే అక్కడ ఎక్కువ మైనింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇంజనీరింగ్లో ఈ యూనివర్సిటీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక కోర్సు ఉంది. దీనికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో బీటెక్లో సిఎస్సి, అదేవిధంగా ఎలక్ట్రికల్, సివిల్, అదేవిధంగా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ చేయాలి అంటే మనం సియుఈటి ద్వారా దీంట్లో సీట్ పొందొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచేరిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి కోర్సు, చాలా చోట్ల లేనటువంటి కోర్సు బీటెక్ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడా లేదు యూనివర్సిటీలో, ఇది ఒక మంచి కోర్సు. ఈ బీటెక్ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసి దాంతోపాటు ఎంబీఏ, అంటే ఇటు బీటెక్ ఎంబీఏని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ది బెస్ట్ ఛాన్స్ అవుతుంది ఇది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచేరిలో ఉంది. దీనికి మీరు చేయవలసిందల్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సిలబస్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. హేమావతి నందన్ బహుగుణ గార్వాల్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది కూడా సెంట్రల్ యూనివర్సిటీ. ఇందులో మనం బీటెక్ సిఎస్సి, ఈసీఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అటువంటి ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఇక్కడ మనకు ఉందని చెప్పుకోవాలి. ఈ బీటెక్ ఐటీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో దేశంలో 100 సంవత్సరాలు పై చరిత్ర కలిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఒక మంచి కోర్సు మీకు చెప్తారండి. బీటెక్లో అందరూ చేసే కోర్సులు కాదు. సో ఇందులో బీటెక్ ఐటీ అండ్ మ్యాథమెటికల్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక 4 ఇయర్స్ బీటెక్ కోర్సు ఉంది. ఎక్సలెంట్ కోర్సు. సియుఈటి ద్వారా మనం ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో సీట్ పొందొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఐటీ అండ్ మ్యాథమెటికల్ ఇన్నోవేషన్ బీటెక్ కోర్సులో సీట్ పొందాలి అంటే మీరు సియుఈటి ఎగ్జామ్కి 5 పేపర్లు రాయవలసి ఉంటుంది. ఒకటి సాంస్క్రిట్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. ఎంబైపీసీ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ తీసుకోవాలి.
దీంతో పాటు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా రాయవలసి ఉంటుంది. ఈ ఒక్క యూనివర్సిటీకి మాత్రం 5 పేపర్లు రాయవలసి ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి మెజారిటీ యూనివర్సిటీల్లో ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఇది అనంతపూర్లో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఉంది. ఈ బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో మీ పిల్లలు చేరాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒక కంప్యూటర్ సైన్స్ పేపర్ ఒక్కటి రాస్తే సరిపోతుంది. సియూఈటీ ఎగ్జామ్లో కంప్యూటర్ సైన్స్ అనేటువంటి పేపర్, అంటే కంప్యూటర్ సైన్స్ మీద జనరల్ ఫండమెంటల్స్ మీద ఈ పేపర్ ఉంటుంది. ఈ ఒక్క పేపర్ రాసి దాని ద్వారా వచ్చిన పర్సంటేజ్తో బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్సులో మీరు చేరవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులు చేయాలనుకునేటువంటి విద్యార్థులు సియూఈటీ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ రాస్తే సరిపోతుంది. ఈచ్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ 1 మార్క్ ఉంటుంది. ఈచ్ పేపర్కి డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. జనరల్ ఓసీ స్టూడెంట్స్ 3 సబ్జెక్టులకు 1000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఆ పైన రాసేటువంటి ప్రతి సబ్జెక్టుకి 400 ఎడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 3 సబ్జెక్టులకు 900, ఆ పైన ప్రతి సబ్జెక్టుకు 375 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ అండ్ థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సబ్జెక్టులకు 800 పే చేయాలి. ఆ పైన ప్రతి సబ్జెక్టుకి 350 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మార్చి 22లోగా సియూఈటీ ఎగ్జామ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సియూఈటీ ఎగ్జామ్ మే 8 నుంచి జూన్ 1 మధ్యలో ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ మీరు రాసేటువంటి పేపర్ ఏ రోజు ఉంటుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తారు. సో ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోమాకండి. ఐఐటి, ఎన్ఐటీలే కాకుండా చాలా ప్రెస్టీజియస్ సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా మీ పిల్లలు బీటెక్ చేస్తే మీ పిల్లల లైఫ్లో సెటిల్ అయిపోయినట్లే.